వెల్కమ్ టు సిఎస్ తెలుగు గ్రామర్. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ముక్త పదగ్రస్త అలంకారాన్ని నేర్చుకుందాం. ఓకే, ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఏంటో వాటి దాని లక్షణాన్ని ఉదాహరణ ద్వారా మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సులభమైనటువంటి అలంకారం ఇది. ముక్త అంటే ఏంటి అసలు? ముక్తము అంటే విడిచిపెట్టిన అని అర్థం. తెలుగులో విడిచిపెట్టిన అని అర్థము. పద అంటే పదము, పద అంటే అర్థము. ముక్త అంటే అర్థము. ముక్తము అంటే విడిచిపెట్టిన, పద అంటే పదము, గ్రస్తము అంటే గ్రహించడము అంటే అర్థము. విడిచిపెట్టిన పదమును గ్రహించడము అని అర్థం అనమాట. ముక్త పదగ్రస్తము అంటే అర్థము విడిచిపెట్టిన పదమును మరలా గ్రహించి వ్రాయడము అని అర్థం. ఇప్పుడు చూద్దాం. వాక్యము చివర వదిలివేసిన పదాన్ని తరువాత వాక్యములోని గ్రహించి చెప్పినట్లు అయితే అటువంటి అలంకారమును ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. ఓకే, ఇది వచ్చు. కానీ ఎగ్జాంపుల్ చెప్పాక మరొకసారి మీకు చెప్పే బాధ. నాకెంతో ఇష్టము అక్క, నాకెంతో ఇష్టము అక్క, అక్కకు భయము కుక్క, కుక్క కరిచిందంటే పక్క, పక్క గాయమవుతుంది పిక్క. ఇది వచ్చి ఈ పద్యములో అక్కతోని ఈ వాక్యం ఈ పాదము చూసినట్టయితే, ఈ పాదం పద్యములో ఈ పాదము చూసినట్టయితే, వాక్యము చూసినట్టయితే చివర అక్కతో ముగిసింది. మరలా దానితోటే నెక్స్ట్ వరుస, నెక్స్ట్ పాదము దానితోనే స్టార్ట్ అయ్యి, అలా వదిలేసిన దానితో మరలా తీసుకొచ్చి దానితోనే స్టార్ట్ చేయడం. దాని అర్థం అదే. చూడండి, వాక్యము చివర వదిలేసిన పదాన్ని తర్వాత వాక్యములో గ్రహించి దాన్నే తీసుకొని, గ్రహించి అంటే తీసుకొని చెప్పినట్లయితే అటువంటి అలంకారమును ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. అక్కకు భయము కుక్క, మళ్ళీ కుక్కతో వదిలేసాం కదా, ఆ కుక్కతో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కుక్క కరిచిందంటే పక్క, మళ్ళీ పక్కతో వదిలేసాం కదా, పక్కతోనే స్టార్ట్ చేస్తాం. పక్క గాయం అవుతుంది పిక్క. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒక వాక్యం చివర వదిలేసిన పదముని గ్రహించి మరలా అదే పదముతోటి ప్రారంభించి రాయడాన్ని మనం ముక్త పదగ్రస్తము అంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఒక సాంగ్ చూడండి. తెలుగులో ఒక సాంగ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో మెరుగా పూసింది. సాంగ్ మనం చూసాం కదా. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, సిరిమల్లి చెట్టుతో ఎండ్ అయింది. మళ్ళా సిరిమల్లి చెట్టుతోనే స్టార్ట్ అవుతుంది. వదిలేసిన దాంతోనే స్టార్ట్ చేస్తాం. చూడండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో వెరిగా పూసింది. చూసారా? వదిలేసిన దాంతోనే మళ్ళీ అదే తీసుకొని రాశాం కాబట్టి ఈ అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం. అదిగదిగో గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పెట్ట, పెట్టకట్టెను గూడు. అంటే అదిగదిగో గట్టు, గట్టుతో ఎండ్ అయింది. నెక్స్ట్ గట్టుతోనే స్టార్ట్ అయింది. గట్టు మీద చెట్టు, చెట్టుతో ఎండ్ అయింది. చెట్టుతో మళ్ళీ స్టార్ట్ చేసాం. చెట్టు మీద పెట్ట, ఒక మళ్ళీ పెట్టతో ఎండ్ అయింది. పెట్టకట్టెను గూడు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను కదా. ముక్త పదగ్రస్తము అనే పదం మీకు క్లియర్గా అర్థమైంది. అలంకారం గురించి నీట్గా తెలిసింది. ఓకే, మీ అందరికీ కూడా ముక్త పదగ్రస్త అలంకారం అయితే చాలా సులభంగానే నేర్చుకొని ఉంటారు. ఓకే, ప్రతి వీడియో చూడండి, ప్రతి అలంకారాన్ని మీకు నేను చేశాను. ఓకే, అలంకారాన్ని చాలా సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో అయితే మీ కామెంట్ని తెలియచేయండి. కంపల్సరిగా మీకు వచ్చే సలహాలు, కంపల్సరిగా మీకు వచ్చే డౌట్స్ నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను వివరంగాను. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ప్రతి గ్రామర్ పాయింట్ని కూడా మీకు వీడియోలో మంచిగా చెప్పడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇది కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.